పాస్‌పోర్ట్ రెన్యువల్ చేయించుకోవాలని రీజనల్ పాస్‌పోర్ట్ ఆఫీస్‌కు వెళ్లిన వైజయంతి అక్కడ కౌంటర్‌లో కూర్చొని దరఖాస్తులను పరిశీలిస్తున్న ఒక అమ్మాయి వైపు పరీక్షగా చూసింది. హేమంతి కదూ అనుకుంది 10 సార్లు. తన వంతు వచ్చినప్పుడు ఏదో సందేహం వచ్చి ఆ అమ్మాయి తలెత్తి ఏదో ప్రశ్నించబోతూ వైజయంతి ముఖం చూసి అలా ఉండిపోయింది. క్షణంలో తేరుకుంటూ వైజయంతి నుండి దరఖాస్తుతో పాటు కావలసిన డాక్యుమెంట్స్ అందుకొని కొంచెం సేపు వెయిట్ చేయండి మేడం, మీకు టోకెన్ నంబర్ వస్తుంది అంటూ తన పనిలో నిమగ్నమైపోయింది ఆ అమ్మాయి. ఒక గంట తర్వాత వైజయంతి తన పని పూర్తి చేసుకుని బయలుదేరుతుంటే అతయ్య అంటూ వెనక నుండి పిలుపు వినిపిస్తే మెరుపులా వెనక్కి తిరిగి చూసింది వైజయంతి. కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం, ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకుని వచ్చాను, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి అంటూ ఆ కాంపౌండ్ లో ఉన్న కాఫీ షాప్ కు తీసుకెళ్లి 2 కాఫీలను ఆర్డర్ ఇచ్చింది హేమంతి. ఇద్దరు టేబుల్ కు ఎదురెదురుగా కూర్చున్నారు. చెప్పండి అతయ్య, ఎలా ఉన్నారు? దాదాపు 6 సంవత్సరాలు అయిపోయింది కదూ అంటూ దీర్ఘంగా నిట్టూర్చింది. ఈ అమ్మాయి ఇలా ఇక్కడ తారసపడుతుందని తను ఊహించలేదు. అప్పట్లో ఓ ప్రైవేట్ బ్యాంక్ లో పనిచేసే హేమంతి ఇప్పుడు పాస్‌పోర్ట్ ఆఫీసులో పనిచేస్తుంది. అంటే జాబ్ మారిందా? యాదృచ్ఛికం అంటే ఇదేనేమో. అసలు తను హేమంతిని జీవితంలో మళ్ళీ కలుస్తానని అనుకోలేదు. బంధాలు శాశ్వతంగా తెగిపోయిన తరువాత ఈ కలయికలకు అర్థం ఉందా? తను నో అని చెప్పే అవకాశం లేక ఇలా ఇరుక్కుపోవలసి వచ్చింది. అయినా తమను కాదని శాశ్వతంగా వెళ్లిపోయిన ఆమెకు ఉండాలి గిల్టీనెస్. సిగ్గు లేకుండా తను వెళ్ళిపోతుంటే పిలిచి మరీ మాట్లాడుతుందా అని అనుకున్నాను నేను. అత్తయ్య, ఏం ఆలోచిస్తున్నారు? కాఫీ చల్లారిపోతుంది, తాగండి అంది హేమంతి. ఆమె మాటలో ఎంతటి ఆత్మీయత! అప్పటికి ఇప్పటికీ అదే మార్దవం ఆ గొంతులో. ఎందుకో గతం గుర్తొచ్చి కాఫీ కాలకూట విషంలా అనిపించింది. ఆమె సమక్షంలో ఒక క్షణం కూడా ఉండలేని అసహనం. ఉంటాను హేమంతి, థాంక్స్ ఫర్ యువర్ కాఫీ అంటూ అక్కడి నుంచి వడివడిగా కదిలి వెళ్లిపోతున్న వైజయంతి వైపు అలా కొన్ని క్షణాలు చూసిన ఆమె కళ్ళల్లో సన్నటి కన్నీటి తెర. 2 రోజుల తర్వాత అమెరికా నుండి వంశీ ఫోన్. అమ్మా, నీ పాస్‌పోర్ట్ పనయిందా అని అడిగాడు. అయిపోయిందిరా, నిన్న పోలీస్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. మరో 2, 3 రోజుల్లో పోస్ట్‌లో వచ్చేస్తుంది. ఏమిటి గొంతు అలా డల్ గా ఉంది? ఆరోగ్యం బాగుందా అని అడిగాడు వంశీ. హేమంతిని చూసినప్పటి నుంచి తనకు మనసు బాగుండటం లేదు. వంశీకి ఆ సంగతి చెప్పాలనిపించలేదు. తనే ఇంతలా బాధపడుతుంటే వాడికి మానిపోతున్న గాయాన్ని తిరిగి రేపడం ఎందుకు? బాగానే ఉన్నా అంటూ సమాధానమిచ్చింది వైజయంతి. సరే జాగ్రత్తమ్మా, పాస్‌పోర్ట్ రాగానే మెసేజ్ చెయ్యి, టికెట్ బుక్ చేస్తాను అన్నాడు వంశీ. ఇదిగో చూడు వంశీ, మరీ దగ్గరలో కొనేయకు. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్లి చూపించుకోవాలి. అన్ని టెస్టులు చేయించుకోమంటే చేయించుకోవాలి కదా అన్నాను నేను. సరేలే, ఒక నెల రోజుల వ్యవధిలో కొంటాను. శిఖరకు డెలివరీకి ఇంకా టైం ఉంది కదా, హాయమ్మా అంటూ ఫోన్ పెట్టేశాడు. గతం కళ్ళ ముందు కదలాడుతుంటే నిస్సతువుగా సోఫాలో వాలిపోయింది వైజయంతి. ఒక్కగానొక్క కొడుకు తమకు. తనది భర్తది ప్రేమ వివాహం. ఇద్దరు గవర్నమెంట్ పీజీ కాలేజీలో లెక్చరర్లు. తన భర్త సుకుమార్ మ్యాథ్స్ లెక్చరర్ అయితే తను ఫిజిక్స్ టీచ్ చేసేది. ఆనందంగా సాగిపోతున్న తమ అనురాగ దాంపత్యానికి చిహ్నంగా వంశీ పుట్టాడు. అత్తగారు మామగారికి కూడా సుకుమార్ ఒకడే. మామగారు పోయారు, అత్తగారు తమతో పాటే ఉండేవారు. తను కాలేజీకి వెళ్లిపోతే వంశీ సంరక్షణ బాధ్యత అంతా ఆవిడదే. వంశీ పెరిగి పెద్దవాడవుతున్నాడు. చాలా బ్రిలియంట్ స్టూడెంట్. ప్రతి క్లాసులోనూ టాపర్ గా వస్తున్నాడు. వాడు ఇంటర్ 2వ సంవత్సరంలో ఉండగా అత్తగారు హార్ట్అటాక్ వచ్చి చనిపోయారు. ఇంటికి పెద్ద దిక్కు పోయారని చాలా బాధపడింది తను. తనకు అత్తగారికి మధ్య ప్రేమాభిమానాలే తప్ప ఎటువంటి మనస్పర్ధలు లేవు. అందుకే ఆవిడ లేని లోటు తనను చాలా కదిలించింది. వంశీకి ఐఐటి ఖరగ్పూర్‌లో సీటు వచ్చింది. అంతవరకు తమని ఒక క్షణం కూడా విడిచి ఉండని వాడు అంత దూరం చదువుకోవడానికి వెళుతుంటే చాలా దిగులు పడింది. సుకుమార్ తనను మెత్తగా మందలించాడు. ఒక లెక్చరర్‌వి అయి ఉండి కూడా అలా దిగులు పడటంలో అర్థం లేదు వైజు అంటూ. వాడు 3వ సంవత్సరంలో ఉండగా ఒకరోజు సుకుమార్ తీవ్రమైన తలనొప్పితో వాంతి చేసుకుంటూ కాలేజీలోనే స్పృహ తప్పి పడిపోయాడు. ఆగమేఘాల మీద హాస్పిటల్‌కి తీసుకుని వెళ్లారు. కానీ అప్పటికే అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. బ్రెయిన్ హ్యామరేజ్ తో చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. వైజయంతి లోకమే చీకటి అయిపోయినట్లు ఏడుస్తూ సొమ్మసిల్లిపోయింది. ఆ రోజు ఉదయం ఇద్దరూ కలిసి టిఫిన్ చేస్తున్నప్పుడు సుకుమార్ తనను జోకులతో నవ్వించాడు. ఎప్పుడు ఎప్పుడు ఆరోగ్యంగా నవ్వుతూ కనిపించే తన భర్త ఇంక తనకు కనపడడన్న వేదనతో అల్లాడిపోయింది వైజయంతి. వంశీ కూడా డీలా పడిపోయాడు. వంశీ కోసం తనను ధైర్యం తెచ్చుకొని జీవనం సాగించింది. ఖరగ్పూర్‌లో చదువు పూర్తి చేసిన తర్వాత పై చదువులకు యుఎస్ వెళ్తావా అంటే లేదు, ఇక్కడే ఐఐఎంలో చదువుతా అన్నాడు. కలకత్తాలో సీటు వచ్చింది. అక్కడ చదువు పూర్తి అవుతూనే హైదరాబాద్‌లో ఒక పెద్ద సంస్థలో మంచి ఉద్యోగం దొరికింది. వాడి ఉన్నతిని ఎదుగుదలను చూసి మురిసిపోవడానికి తన భర్త లేడు కదా అని దుఃఖించేది వైజయంతి. కాలాన్ని నియంత్రించే శక్తి ఎవరికీ లేదు. ఆఫీస్ పని మీద అనేక దేశాలు వెళ్లి వస్తున్నాడు వంశీ. ఉద్యోగం వచ్చి అప్పుడే 5 సంవత్సరాలు అయిపోయింది. వాడికి
పెళ్లి చెయ్యాలన్న ఆలోచన రాగానే తనే అడిగింది. నీ ఇష్టమమ్మా అనేశాడు. ఎందుకో తన పెళ్లిపై ఎక్కువగా స్పందించలేదు. మూడీగా ఉంటున్నాడు. వర్క్ టెన్షన్ అనుకునేది. ఎవరిదో బంధువుల పెళ్లిలో హేమంత్ని చూసింది. చక్కని కనుముక్కు తీరు, సహజమైన నవ్వుతో అందంగా కనిపించింది. తల్లి తండ్రి ఆమె చిన్నతనంలోనే చనిపోతే బాబాయ్ పిన్ని హేమంతి బాధ్యతను తీసుకుని పెంచి పెద్ద చేశారు. ఎంకాం పాస్ అయి ఒక ప్రైవేట్ బ్యాంక్ లో పనిచేస్తుంది. హేమంతికి తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తిని బాబాయ్ జాగ్రత్తగా పరిరక్షిస్తున్నాడు. హేమంతి నచ్చిందా వంశీ అని అడిగితే మౌనంగా తలూపాడు తప్పితే మరేమీ మాట్లాడలేదు. హేమంతి కొత్త కోడలిగా ఆ ఇంట అడుగుపెట్టింది. నిజంగా హేమంత ఋతువు వచ్చిందేమో అన్నట్లుగా ఇంట్లో ఒకటే సందడి. అంతవరకు నిశ్శబ్దం రాజ్యమేలుతున్న ఆ ఇంట్లో హేమంతి రాక కొత్త వెలుగులు విరజిమ్మింది. అత్తయ్య మీరు కూర్చోండి, నేను చేస్తా అంటూ తనని ఒక పని కూడా చేయనిచ్చేది కాదు. ఆ అమ్మాయికి అన్ని పనులు వచ్చు. ఎంతో ఆత్మీయంగా ప్రేమగా తనను చూసుకునేది. హేమంతి రాకతో ఆ ఇంటి స్వరూపమే మారిపోయింది. వారి పెళ్ళై సంవత్సరం పూర్తయింది. అమెరికాలో స్థిరపడిన చెల్లెలు విశాల తనని అమెరికా రమ్మని వీసా అవి ఏర్పాటు చేసింది. 2-3 నెలలు ఉండి వస్తానని వంశీకి హేమంతికి చెప్పి బయలుదేరింది వైజయంతి. చెల్లెలి బలవంతం మీద 6 నెలలు ఉండి తిరిగి వచ్చేసింది. వచ్చేసరికి హేమంతి ఇంట్లో లేదు. వంశీ ఇంట్లోనే ఉన్నాడు కానీ ఇల్లంతా ఏమిటో బోసిపోయినట్లుగా ఉంది. తను అడపాదడపా అక్కడి నుండి హేమంతితో మాట్లాడుతూనే ఉండేది. తను వస్తున్నానని తెలిసి కూడా ఇంట్లో లేదంటే వాళ్ళ బాబాయి ఇంటికి వెళ్ళిందేమో అన్న అనుమానంతో వంశీని అడిగింది వైజయంతి. హేమంతి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందమ్మా, మేమిద్దరం డైవర్స్ కి అప్లై చేశాం అని చెప్పేసరికి నిశ్చేష్టురాలయ్యింది. ఏమిటి వంశీ, డైవర్స్ ఏమిటి, నీకు మతిగాని పోయిందా అంటూ గట్టిగా అరిచింది. నేను చెబుతున్నది నిజమేనమ్మా, తనకి నాతో కలిసి ఉండడం ఇష్టం లేదట. తన మనసులో నేను లేనట. పెళ్లికి ముందే తను వేరే ఎవరినో ప్రేమించానని చెప్పింది. డైవర్స్ తీసుకుందామని తనే అంది. ఒక వారం క్రితమే ఇక్కడి నుంచి వెళ్లిపోయింది. వంశీ చెబుతున్నది వింటుంటే తన మనసు మొద్దుబారిపోయింది. అంటే హేమంతి చూపించిన ప్రేమ, ఆత్మీయత అంతా నాటకమా? తనకే ఇంత బాధగా ఉంటే వంశీ ఎంతగా తలడిల్లిపోతున్నాడు. హేమంతిని కావాలని కోడలుగా తెచ్చుకుంది. కానీ తను ఇష్టం లేని పెళ్లి చేసుకుని నటించడం ఎందుకు? ఆమె బాబాయిని కలిసి హేమంతి చేసిన పనికి నిలదీద్దామనుకున్న తన ప్రయత్నాన్ని వంశీ ఆపేశాడు. అమ్మా, తనకు ఇష్టం లేనప్పుడు, నన్ను కాదనుకున్నప్పుడు ఈ నిలదీయడాలు అవి అవసరమా? ప్రయోజనం లేనప్పుడు ఈ గొడవలన్నీ ఎందుకమ్మా అంటూ తనను ఆపేశాడు. భర్త దూరమైనప్పుడు ఆ శూన్యతను భరించిన తను ఇప్పుడు హేమంతి వెళ్లిపోవడంతో ఏర్పడిన శూన్యతను మాత్రం భరించలేకపోతుంది. హేమంతి బెంగళూరు వెళ్లిపోయిందని తెలిసింది. కొన్ని నెలలకు ఇద్దరికీ విడాకులు మంజూరయ్యాయి. తను యాంత్రికంగా కాలేజీకి వెళ్లి వస్తుందే కానీ ఉత్సాహంగా ఉండటం లేదు. అప్పటికి హేమంతి వెళ్లిపోయి సంవత్సరం దాటిపోయింది. వంశీ ఎలా తట్టుకున్నాడో గాని మామూలుగానే వర్క్ టూర్లు అంటూ బిజీ అయిపోయాడు. వంశీని అలా వదిలేయడం భావ్యం కాదని ఒక రోజు వంశీ దగ్గర రెండో పెళ్లి ప్రస్తావన తెచ్చింది. నేనే చెబుదాం అనుకుంటున్నానమ్మా, నేను నా కలీగ్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. తనకి కూడా నేనంటే ఇష్టమే అని చెప్పేసరికి తను కాదనలేదు. ఆమె మరాఠీ అమ్మాయి అని, బాంబేలో పుట్టి పెరిగిందని చెప్పాడు. పోనీలే, వాడు ఇష్టపడ్డాడు అనుకుంటా అంటూ సింపుల్ గా వాళ్ళిద్దరికీ వివాహం జరిపించేసింది వైజయంతి. హేమంతికి శిఖరకు సహస్రం తేడా. శిఖరలో అణువణువున అహంకారం, మాటల్లో గర్వం తొణికిసలాడేది. ఆమెలో హేమంతిని చూసుకుందామని ప్రయత్నించి భంగపడింది వైజయంతి. తనతో అసలు మాట్లాడేదే కాదు. ఎప్పుడైనా మరీ అవసరం అంటే ఒకటి అర అంతే. ఏదో ఒక గెస్ట్ హౌస్ లో ఉంటున్నట్లుగా ప్రవర్తించేది తప్పితే ఇది నా ఇల్లు, ఈ ఇంట్లోని వ్యక్తులు నా వాళ్ళు అనే భావం ఉండేది కాదు. పోనీలే, ఆమె తనతో ఎలా ప్రవర్తించినా పర్వాలేదు, వంశీతో బాగుంటే చాలు అని కోరుకునేది వైజయంతి. శిఖరలో అమెరికా వెళ్లిపోవాలన్న ఆరాటాన్ని గ్రహించింది తను. శిఖర ఎంత గట్టిగా ప్రయత్నించిందో తనకు తెలియదు కానీ వాళ్ళు పనిచేస్తున్న కంపెనీ ఇద్దరికి అమెరికాకు స్పాన్సర్ చేసింది. కొద్ది కాలం ఉండి వస్తామమ్మా అంటూ వంశీ తనకు నచ్చజెప్పాడు. కొద్ది కాలం అన్నవాళ్ళు అలా అక్కడే ఉండిపోయారు. వాళ్ళు వెళ్లి దాదాపు 5 సంవత్సరాలు పూర్తయ్యాయి. శిఖర కన్విన్స్ అయిందని 8 నెలలు పూర్తయ్యాయని డెలివరీ టైం కు రమ్మనమని వంశీ అడుగుతున్నాడు. తను కూడా రిటైర్ అయి 3 నెలలు అయింది. పెళ్లైన 5 సంవత్సరాలకు వంశీ తండ్రి కాబోతున్నందుకు ఒకవైపు సంతోషంగా ఉన్నా ఎప్పుడు ఫోన్ చేసినా ముక్తసరిగా మాట్లాడే శిఖర ప్రవర్తనకు తను బాధపడుతూనే ఉండేది. కానీ సరిపెట్టుకుంటుంది వైజయంతి. అమెరికా వెళ్లే రోజు దగ్గర పడడంతో షాపింగ్ చేద్దామని బయలుదేరింది వైజయంతి. ఆ రోజు ఆదివారం. దీపావళి పండుగ మరో 4 రోజుల్లో ఉండడంతో షాపులన్నీ కిటకిటలాడుతున్నాయి. తనకు శిఖరకు చీరలు కొందామని షాపింగ్ మాల్ కి వెళ్ళింది. షాపింగ్ పూర్తి చేసుకుని బయటికి వస్తున్న తరుణంలో ఎదురుగా హేమంతి. అదే చెక్కుచెదరని చిరునవ్వు. అత్తయ్య ఎలా ఉన్నారు? ఆత్మీయంగా ప్రశ్నిస్తున్న హేమంతికి జవాబివ్వాలని అనిపించలేదు. ఏ జ్ఞాపకాల నుండి బయటపడాలని ప్రయత్నిస్తుందో తిరిగి తిరిగి అవే జ్ఞాపకాలు తన ఎదురుగా దోబుచులాడుతుంటే మాటలు రాని దానిలా రాయిలా నిలబడిపోయింది. నా మీద కోపంగా ఉన్నారు కదూ అంటూ ప్రశ్నించిన హేమంతితో, కోపం కాక ప్రేమ ఎలా ఉంటుంది హేమ? ఎంతో ఇష్టంగా కోరి మరీ
మరీ నిన్ను కోడలుగా తెచ్చుకున్నాను. ఎంతో మురిపెంగా చూసుకున్నాం నిన్ను. కానీ నువ్వు చేసిందేమిటి? నువ్వు వంశీని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదని, నీ మనసులో మరెవరో ఉన్నారని, వాడితో సంసారం చేయలేనని చెప్పి పెళ్లైన సంవత్సరంన్నర తర్వాత వాడిని విడిచి వెళ్ళిపోయావు. నీకిష్టం లేని పెళ్లి వద్దని ముందే ఎందుకు తిరస్కరించలేకపోయావు? ఎందుకు మమ్మల్ని మభ్యపెట్టావు? నేను, వంశీ ఎంత బాధపడ్డామో నీకర్థం కాదు. అయినా ఎందుకులే, పెళ్లి పెటాకులైపోయి 6 సంవత్సరాలు గడిచిపోయాక తలుచుకొని బాధపడితే ప్రయోజనం ఏముంటుంది కనుక నిరసన వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్న వైజయంతిని ఒక్క క్షణం నేను చెప్పేది వింటారా అంటూ ఆపేసింది హేమంతి. అత్తయ్య, మీకిలా గతం గురించి చెప్పాల్సిన పరిస్థితి ఎదురవుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. మీ ముఖంలో నా పట్ల కనిపిస్తున్న అసహ్యాన్ని, కోపాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. మీలో నా తల్లిని చూసుకున్నాను. తల్లి ప్రేమంటే ఏమిటో రుచి చూడని నాకు హిమ తిను తల్లి అంటూ భోజనం తినిపించేవారు. నా భార్యడు జుట్టుని చూస్తూ మురిసిపోతూ నాకు జడ అల్లేవారు. ఒకసారి నాకు జ్వరం వచ్చి మూలుగుతుంటే రాత్రి అంతా నా పక్కనే కూర్చొని సపర్యలు చేశారు. అటువంటి ప్రేమ శాశ్వతం అనుకున్నానే కానీ మూన్నాళ్ల ముచ్చట అవుతుందని అనుకోలేదు. నేను మీ ఇంటి నుంచి వెళ్ళిపోవడం మీకు తీరని ఆవేదన కలిగించిందేమో కానీ వంశీకి కాదు. అతను నాతో వివాహానికి ముందు నుంచే తన కొలీగ్ ఒక అమ్మాయితో రిలేషన్ లో ఉన్నాడట. మనసారా ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక నన్ను తన భార్యగా మనసా వాచా స్వీకరించలేని అతనితో నేనెలా కాపురం చేయాలి? అప్పటికీ అతనిలో మార్పు వస్తుందేమోనని ఏడాది పాటు ఎదురు చూశాను. కానీ మీరు అమెరికా వెళ్ళగానే అతను నాతో బిజినెస్ డీల్ మొదలు పెట్టాడు. నష్టపరిహారంగా డబ్బిస్తానన్నాడు. తిరస్కరించాను. విషయం తెలిస్తే మీరు విలువల్లాడిపోతారు. మీ అబ్బాయిని అసహ్యించుకుంటారు. నాకు తన ద్రోహం చేశాడని కుమిలిపోతారు. మీరు బతిమాలో బామాలో వంశీకి నచ్చజెప్పి సంసారం చేయించాలని ప్రయత్నించినా నేనంటే ఇష్టం లేని అతనితో జీవితాంతం ఎలా కలిసి ఉండగలను? మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మొక్కుబడిగా సాగే సంసారాలలో ఆనందం ఉంటుందా? చెప్పండి అత్తయ్య. అందుకే ఆ నెపమేదో నా మీదే వేసుకొని నేను అతని జీవితంలో నుండి తొలగిపోయాను. మీ అబ్బాయికి అన్నీ తెలుసు అత్తయ్య, మీకు చెప్పలేదా మరి? అంది హేమంతి. వైజయంతికి తల తిరిగిపోతుంది. వంశీ తనతో చెప్పింది వేరు. హేమంతి తనతో ఉండటం ఇష్టం లేక వెళ్లిపోయిందన్నాడు. విడాకుల తర్వాత సంవత్సరానికి తన కొలీగ్ అంటూ శిఖరను తీసుకుని వచ్చి పరిచయం చేసి ఆమెను పెళ్లి చేసుకుంటానన్నాడు. హేమంతి తనకు అన్యాయం చేసిందని, తను మోసపోయానని పదే పదే అంటుండేవాడు. ఎంత అబద్ధం ఆడాడు! ఒక అమాయకురాలికి తీరని ద్రోహం చేసి ఆమె జీవితాన్ని అన్యాయం చేసిన వాడా తన కడుపున పుట్టాడు. చదువు నేర్పే సంస్కారం ఇదేనా? ఆ అమ్మాయినే చేసుకోవాలని తనేమి వాణ్ణి ఒత్తిడి చెయ్యలేదు కదా. ఆ రోజే నేను నా కొలీగ్ ని ప్రేమించాను, హేమంతిని చేసుకోను అని చెప్పి ఉంటే ఇంత దారుణం జరిగేది కాదు కదా. అటువంటి వెధవపై హేమంతి కేసు పెట్టాలి. కానీ ఎంత మంచి పిల్ల, ఎంతటి చక్కటి వ్యక్తిత్వం. నేను బాధపడతానని వాడు చేసిన తప్పుల్ని తన మీదే వేసుకొని ఇంకా తన మీద ప్రేమ చూపిస్తున్న హేమంతికి ఏమిచ్చి తన రుణం తీర్చుకుంటుంది? హిమాలయం వంటి ఆమె వ్యక్తిత్వం ముందు తను దోషిగా నిలబడింది. హేమంతితో తనకున్న అనుబంధం సంవత్సరమే అయినా ఎన్నో మధురమైన జ్ఞాపకాలను మనసులో దాచుకుంది. ఎంతటి ప్రేమ, అభిమానం చూపించేది హేమంతి. ఇప్పుడు కూడా తనతో ఏ సంబంధం లేకపోయినా అతయ్య అంటూ ఎంత ఆత్మీయ పలకరింపు. శిఖర తెలుగు బాగా మాట్లాడుతుంది కానీ తనని ఆంటీ అని పిలుస్తుంది. అది కూడా ఎంతో అవసరం పడితేని. నీ భర్త, పిల్లలు ఏం చేస్తున్నారు హేమంతి అన్న ప్రశ్నకు నేను పెళ్లి చేసుకోలేదు అత్తయ్య, పెళ్లి మీద నమ్మకం పోయింది అనేసి అక్కడి నుంచి వీడ్కోలు తీసుకుంది. వైజయంతి ఏదో దృఢ నిశ్చయానికి వచ్చింది. ఆ ఆలోచన రావడంతో మనసు తేలికయింది. అమ్మా, రేపే నీ ప్రయాణం. అన్నీ సర్దేసుకున్నావా? పాస్పోర్ట్, వీసా జాగ్రత్తగా నీ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకో. ఎప్పటికప్పుడు మెసేజ్ చేస్తూ ఉండు అన్నాడు వంశీ. నేను యుఎస్ రావడం లేదు. ఇప్పుడే కాదు, మరెన్నడూ రాను. నాకు నీకు ఇంకా ఏ సంబంధం లేదు అన్నాను నేను. అదేంటమ్మా, జోకా అన్నాడు వంశీ. కాదు, నిజం. హేమంతి గుర్తుందా? ఒకప్పటి నీ భార్య ఇన్నేళ్ల తర్వాత కనబడింది. అసలు విషయం తెలిసింది. నువ్వు ఇంతటి నీచుడువని ఇప్పటిదాకా తెలియదు. ఉంటాను, బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది. తన పాస్పోర్ట్, వీసా అన్నిటినీ చింపి అవతల పారేసింది. హేమంతి జీవితానికి ఒక అందమైన బాట ఏర్పరిచి ఆమెకు తగిన న్యాయం చేకూర్చే వరకు తనతోనే కలిసి ఉండాలని నిర్ణయించుకుంది వైజయంతి. కోడలుగా దూరమైన ఆ బంగారు తల్లిని కూతురిగా ఇంటికి తీసుకొచ్చుకోవాలని హేమంతి పనిచేసే పాస్పోర్ట్ ఆఫీసుకు ఆ క్షణమే బయలుదేరింది వైజయంతి.